పబ్లిక్. ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, పెద్ద మనిషి ఇయ్యాలే మిగురం ముంగటేసుకున్నాడు, పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అరే రారా 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 అంటే వీడు ఇంతనే చదువుకుంటా. అరే ఏడు వీడు వెనకచ్చి. అరే ఆయింద్రా అన్ని చదువుకొని వస్తానే నీ పొంచదాం ఇంతనే చదువుకుంటుంటావురా, ఆడిపోలే చదివినట్టు దా ఈ కరం తక్కువ. ఓ పోకట ఏడికి ఎల్లి మళ్ళీ కలిసినట్టు ఇద్దరు కలిసి ఏడుకో బయలుల్లు. అరే వచ్చిన ఆడే బుజ్జి, ఇక మాపటాల వరకు బాపమ్మకు ఫోన్ చేసి మంచి చెడు అరుచుకో, నేను లేకపోతే అది బెంగటిల్తా మరి. రారా ఇదంతా కూడా. సరే సరే అరుసుకునుడు అటెనక గాని ఇంతకు తమరు ఏటు పోతున్నారు అది చెప్పు ముందు. పోతాను రాజ్యాలు పట్టుకొని పోతాను. ఇక మాపటాల వరకు ఏమిటి అడగపోతాం. ఆ నుంచి అటు కౌరేలికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి కొండగట్టుకు పోయి దేవునికి మొక్కి ఇక మళ్ళా ఆ నుంచి అటు మేడారం జాతరకు పోతాం. రారా ఇల్లు తిరిగేస్తాం ఇక. ఆగో ఇన్నొద్దుల సంధిలేని ఈ ప్రయాణాల ఈగురం ఇయ్యాలనే ఎందుకు వచ్చింది తమరికి? కొంపదీసి మన సర్కారు ఆడోళ్లకు బస్సు ఫ్రీ పథకం పెట్టినట్టు మీ మొగోళ్ళకు కూడా పెట్టిందా ఏంది? మాకు సర్కారు బస్సు పీరియడ్ ఇచ్చుడు ఏందే, మేమే సొంతంగా పైసలు పెట్టుకొని పోతాను. అందుకే అయితే తిరిగేదందుకు ఫుల్ ఎంజాయ్ చేసేందుకు పోతాను. డారా అది గట్టిన మాటలతో పొద్దులే తీస్తుంది. అది నొచ్చా అనుకోటాను రా. అరే సొంత పైసలు పెట్టుకొని బస్సులలో పోవుడైతే ఇన్నొద్దుల సంధి ఎందుకు పోలేదు? ఇప్పుడే ఎందుకు బయలుదేరిండు తమరు? వావో ఇన్నొద్దులాట ఇన్నొద్దులు ఆడోళ్ళు చేయబట్టి బస్సులలో సందు కూడా ఉన్నదే. అంతేందుకు మొన్న మా బామ్మారిది మనవరాలకి చీర కట్టిస్తానని పంచుకుంటా పోతే ఎక్కిన కాడ మొదలు పెడితే దిగేదాకా 15 కిలోమీటర్లు వైచికాల మీద నిలబడిపోయినా నేను. ఇంకా నాట బస్సులలో సందు ఉన్నదట సందు. మరి ఇప్పుడు ఎట్లా పోతావు? ఇప్పుడు కూడా పథకం అమల్లోనే ఉన్నది కదా. అసంటి బస్సు పిరి పథకాలు ఎన్ని ఉన్నా ఆడోళ్ళు ఎంతమంది ఎక్కినా మా మొగోళ్ళకు ఎసంటి డోకలేదు ఎరికేనా? అరే వెనుకటి మన మొగోళ్ళ మనోభావాలను జల్లిని అర్థం చేసుకున్నది కదా అరా సర్కారు. అరే నాయన ఈ ముసలోడు దేని గురించి చెప్తున్నాడో ఏందో ఒక్క ముచ్చట అర్థమైతలేదు కదా. ఓ తాత ముచ్చటేందో చెప్పరా అదే? అరే నువ్వు ఏ లోకం నుండి వార్తలు చదువుతానవే? పల్లెటూరులో ఉన్న నాకు అన్ని తీర్ల వార్తలు తెలుస్తాను. మా మొగోళ్ళ కోసం సర్కారు సపరేట్ బస్సులు నడుపుతుందట ఎరికేనా? ఇక మాకు ఎసంటి రంజి లేదు. అరే పొద్దుట సంది ఆ ఫోటో ఉన్న ఆ ముచ్చట బాగా సెల్ ఫోన్లలో వైరల్ అవుతానే నీకు తెలియదు? అరే అరే నీ అవ్వ వైరల్ అవుతున్నా ముచ్చటేందో నువ్వే చెప్పరాదు. అరే ఇప్పుడే చెప్పిన మళ్ళీ ఏం ముచ్చట అని అడుగుతుంది ఈ లేకిడి మొక్కంది. మా మొగోళ్ళ కోసం సర్కారు సపరేట్ బస్సులు నడుపుతుంది అంచను. ఇక ఏ రంది రౌసలు లేకుండా మన మొగోళ్ళం అందరం ముచ్చట్లు పెట్టుకుంటే బస్సులో కూర్చొని పోవచ్చు కారా. అవ్వో నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది ముసలోడా. నువ్వు సెల్ ఫోన్లో చూసినది నువ్వు చెప్పేదంతా సుత్త అబద్ధమే. ఎరికేనా తమరికి? అయ్యో ఎందుకు పురుషులకు మాత్రమే అని బస్సు పోటుకున్న ముచ్చట వచ్చిదేనా? ఇక వట్టి ముచ్చటేం కాదు కానీ అది కాలేజీకి పోయే మగ పిల్లగాళ్ళకు రోజు ఇబ్బంది అవుతున్నదని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ చేసిన ప్రయత్నం అట అది. ఆ ముచ్చట తెలిసిన పెద్ద ఆఫీసర్లు ఓపడితే అది కూడా బంద్ పెట్టిందటనే. వచ్చినాయి అన్యాలం పాడుగాను. అది వట్టి ముచ్చటేనా? నిజంగానే సర్కారు మన మొగోళ్ళ కోసం ప్రత్యేకమైన బస్సులు నడుపుతుంది కావచ్చు అనుకో. నేను బుస్సులు ఉబ్బినా పారాలు కదా కూడా బా ముసలాడా ఏం జరిగినప్పుడు ఎందుకు ఎత్తులు కొట్టినావు నువ్వు? కదా కూడా బాగా మాట్లాడుతున్నావు ఏంద్రా? పిలిచి పిల్లనిస్తున్నాడట కులం లేతానట వెనకడికి వాడు పాపానాడు కరం తక్కువ మొక్కలే చెప్పు. నువ్వు నన్ను అనేటోడు మగోని. చూసినారుల్లా పట్నంలో ఉన్న ఇబ్రహీంపట్నం కాడ బస్సులలో రద్దీ ఎక్కువ ఉన్నదని మొగోళ్ళ కోసం ఒక స్పెషల్ బస్ వేసిండ్రట మొన్నటి సంది. ఇక మళ్ళీ ఏమైందో ఏమో కానీ ఆ బస్సు సర్వీస్ను రద్దు చేసిండ్రట. ఇక ఆ బస్సు ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు చెయ్యి పాటోళ్ళు మొగోళ్ళ కోసం ప్రత్యేక బస్సులు వేసిండ్రనే వార్తలు మస్తు వైరల్ అయినాయి. ఇప్పటికే బస్సులల్లో రద్దు చేయబట్టి బస్సుల కొరత ఉందట. సరిసోను కొత్త బస్సులు వచ్చినాక మొగోళ్ళ కోసం ప్రత్యేక బస్సులు వేసే ఆలోచనలు చేస్తుండొచ్చు సర్కారోళ్ళు. ఇక ఈ ముచ్చట తెలియక బస్తా పట్టుకొని స్పెషల్ బస్సులలో ఊళ్ళు తిరుగుదామని ప్రయాణమైండు మా ముసలోడు.